చాలామంది నిన్న కేవీఆర్ని అరెస్ట్ చేసిరు. అలాగే జర్నలిస్టు మన ప్రశ్న టీవీ రావణ్ను కూడా అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది మేము పెడుతున్నటువంటి ప్రతి పోస్ట్లో అప్డేటెడ్గా అసలు ఏం జరుగుతుంది సరూర్నగర్ పోలీస్ స్టేషన్ అనేసి అప్డేట్ పెడతా ఉంటే ఎవడు పడితే వాడే ఎట్లా పడితే అట్లా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్లలో అరే మీరు కూడా జర్నలిస్టులు అని అడుగుతా ఉన్నారు. నిన్న ఆ పోలీసులు కేవీఆర్ నన్ను తీసుకుపోతా ఉంటే ఆ కారు కట్టం పోయి ఆ కారును ప్రైవేట్ కారును వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఐడి కార్డు చూపించా అంటే నా పేరు యూట్యూబ్లో కొట్టుకురాస్తాయి రాబాయ్ అని చెప్పేసి నేను చెప్పిన. చాలామంది కామెంట్లు పెడతాను అరే యూట్యూబ్లో ఐడి కార్డు ఉండదు రా అని చెప్పేసి. వాళ్ళే ఇంకేమైనా కామెంట్ పెడతారు మీరు యూట్యూబర్లు మీరు జర్నలిస్టులు కాదని చెప్తారు. అరే చదువుకొని దద్దమ్మలారా హౌలేగాలారా ఎవల్యూషన్ ఆఫ్ ఆన్లైన్ జర్నలిజం అని ఒకసారి చాట్‌జీపీటీలో కానీ గూగుల్లో కానీ కొట్టండి మీకు చదువత్తే. ఇది ఎవల్యూషన్ ఆఫ్ జర్నలిజం అని ఎర్లీ స్టేజ్ 1990లో స్టార్ట్ అయింది. తర్వాత సోషల్ మీడియా ఎరా 2010 నుండి 15 మధ్యలో స్టార్ట్ అయింది. ఏఐ ఎరా అలాగే ఆ డిజిటల్ ఫస్ట్ జర్నలిజం అనేది మల్టీమీడియా ఏజ్ అనేది 2020 నుండి స్టార్ట్ అయింది. 2020 నుండి నడిచేది మొత్తం ఏఐ మీడియానే. ఒకవేళ మేము డిజిటల్ మీడియా జర్నలిస్టులం అయితే మేము అసలు జర్నలిస్టులం కాదు, మేము యూట్యూబర్ కాలం అయితే 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమవుతారు మరి? యూట్యూబరే కదా. 7 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యూట్యూబర్ కాదా? 2,40,000 సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యూట్యూబర్ కాదా? బట్టి విక్రమార్క యూట్యూబర్ కాదా? వాళ్ళకెందుకు యూట్యూబ్ ఛానల్? మీరు అంటున్నటువంటి ప్రధాన మీడియా మరి షార్ట్లైట్లను చూపించకుండా యూట్యూబ్లో అలా చెంబిక్తున్నాయి. ఈరోజు TV5 TV9 అనే పేర్లు పెట్టుకుని మీ ABN లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ యూట్యూబ్ ఏం అవసరం? వాళ్ళెందుకు యూట్యూబర్లు అలా అయ్యారు మరి? ఈరోజు యూట్యూబ్లో ప్రశ్నిస్తున్న వాళ్ళు పెరిగారు కాబట్టి షార్ట్లైట్ మీడియా ఛానళ్ళ ఏమని వాళ్ళు రాసిందే వార్త వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా అప్పుడు నడిచింది, ఇప్పుడు నడుస్తలేదు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులే కదా అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్రిడేషన్ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళ విషయంలో అదే జరుగుతూ ఉంది. మాట్లాడితే నువ్వు యూట్యూబర్ అంటారు. అదే యూట్యూబర్లే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్నది యూట్యూబే. యూట్యూబ్ గాళ్ళకే మీరు చోవసుకుంటున్నారు. ఈ యూట్యూబ్ గాళ్ళు మాట్లాడినటువంటి వీడియోల మీదే మీరు పోయి కోట్లలో నా పేరు చూపించద్దు, నా ఫోటో చూపించద్దని కూడా అంటాడు, నా పేరు వాడద్దని కూడా అంటాడు. నారా లోకేష్ ఫోటో వాడినందుకు మా ఫేస్బుక్ ఐడీలను రిస్ట్రిక్షన్ చేసిరు కదా మీరు. మరి ఎందుకు భయపడతారు యూట్యూబర్లకు? ఎందుకు కూర్చోబడుతుంది మీకు యూట్యూబర్లు అంటే? కేవీఆర్ మాట్లాడిందని మీకు దమ్ముంటే మీకు చేతనైతే అమరావతి ముందు ప్రెస్ మీట్ పెట్టండి. అమరావతి ముందు మీ షార్ట్లైట్ మీడియాని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎస్ ఈయన పలానా ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు, ఇది భారత రాజ్యాంగాన్ని అన్నాడని చెప్పేసి ఒక టీవీ పెట్టి ప్రజలకు వినిపించేటువంటి ప్రయత్నం చేయండి. సిగ్గు పోతుంది. అరే చూసే ప్రతి ఒక్కరంటాడు. ఆ రోజు కూడా ఈ సిఐ శ్రీనివాస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి కింద ఉన్నటువంటి ఒక చిన్న బాబుని తీసుకొచ్చి అమ్మ ఈయన ఏమంటాడు కేవీఆర్ అని అడిగితే ఆమె చాలా క్లియర్గా అయినాయి. ఆమె 2వ తరగతి 3వ తరగతి చదువుతుంది. ఆమె కూడా ఎర్రి బుక్ అన్నాడు అన్నయ్య అన్నది. ఒక 2వ తరగతి చదివేటువంటి అమ్మాయికి వినబడ్డటువంటి ఆ ఎర్రి బుక్ అనే పదము నీకెందుకు వినవలేదు నాకు అర్థం కాదు. చెవులు లేవా? నువ్వు ఎట్లా పట్టుకోపోతావు? ఇక నిన్న ఆయన పట్టుకోపోతూ ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ ఐడి పార్టీ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉండదని చెప్పేసి మాట్లాడతారు. అరే అవులేగలరా, రెండు నెలల క్రితం వచ్చినప్పుడు ఐడి పార్టీ కాని వాళ్ళు ఇప్పుడు రెండు నెలల తర్వాత ఐడి పార్టీ ఎట్లా అయ్యారు? ఆ రోజు డ్రెస్ కోడ్లోనే వచ్చారు కదా. ఆ రోజు మొత్తం యూనిఫామ్ వేసుకొని వచ్చారు కదా. ఆ రోజు యూనిఫామ్ వేసుకొచ్చిన వాళ్ళు ఈ రోజు యూనిఫామ్ ఎందుకు వేసుకురాలని అడిగితే ఐడి పార్టీ అయిపోయారా? ప్రైవేట్ వెహికల్ ఎట్లా పట్టుకోతారంటే వాళ్ళు ప్రైవేట్ వెహికల్ పట్టుకొచ్చుడే కాకుండా దాని మీద 4,240 రూపాయల ఫైన్లు కూడా ఉన్నాయి. మేము తీసినాం డేటా మొత్తం. ఈ ఫైన్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి 4,240 రూపాయల ఫైన్ ఎందుకు వచ్చిందంటే 4,000 రూపాయలు అంటే 4 సార్లు పడ్డాయి స్పీడ్ డ్రైవింగ్. ఇప్పుడు నిన్న కూడా ఆయన తీసుకుపోతా అంటే అదే స్పీడ్ డ్రైవింగ్ చేసి దానికి ఏమైనా పడితే ఎవడు బాధ్యుడు? మీరు 3 వచ్చి తీసుకుపోయారు. పోతాంటే మధ్యలో మీరు ఎక్కడైనా యూరిన్కో దానికో దీనికో అని మీరు ఇంతకుముందు ఆంధ్ర పోలీసు వాళ్ళు తీసుకుపోతుంటే చెరువులో దుంకి చచ్చిపోయిందని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులు మీరే కదా. ఈరోజు 14 గంటల ప్రయాణంలో ఆయన ఎన్నిసార్లు దింపి ఎన్నిసార్లు ఎక్కించుకున్నారని డౌట్ మాకు రాదా? మేము అడగద్దా? ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ గడ్డ మీద కేవీఆర్ లాంటి జర్నలిస్టును ప్రశ్న రావాలంటే జర్నలిస్టులను పట్టుకుపోతా ఉంటే ఇక్కడటువంటి ఐబీ పార్టీ కానీ మిగతా ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఏం చేస్తున్నాయి మరి మీకు తెలియదా? నిన్న వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయని తెలియదా? లేడీ కానిస్టేబుల్ లేడీ ఎస్ఐ గారు నిన్న మేము పోలీస్ స్టేషన్ పోయేసరికి మీరు తీసుకోపోండి సార్ మేము ఆపుతాం. ఏం ఆపుతారు? ఎవరిని ఆపుతారు మీరు? అన్యాయంగా అక్రమ అరెస్టులు పట్టుకుపోతా అంటే వాళ్ళని ఆపుతారా? వాళ్ళ భార్యని ఆపుతారా? మీరు సిగ్గుండాలి కదా కొద్దినా. ఎవరిని ఆపుతారు మీరు? ఎవరిని ఆపారనుకున్నారు? తెలంగాణలో ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల నరుపుతానని అరెస్ట్ చేసడానికి 4 రోజులు పట్టింది మీకు. అది కూడా మాలాంటి వాళ్ళు ఏం చేసిరు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మా ప్రభాకరన్ ఇంతకుముందే మాట్లాడిండు. ఆయన పెట్టిండు సోషల్ మీడియాలో ఫస్ట్. అరే రేవంత్ రెడ్డిని అడ్డంగా నరికేస్తా తల నరికేస్తా అంటున్నాడు. ఏం చేస్తున్నావు? తెలంగాణ CMO తెలంగాణ DGP అని పోస్ట్ పెడితే 4 రోజులకు పట్టుకున్నారు మీరు.
అదే ఆంధ్రలోకి ఏమో పట్టుకపోరు సార్, ఆయన భార్యను నేను పట్టుకుంటా, మీరు పట్టుకపోరు సార్ అంటారా? చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఇన్ని రోజులు మేము ఇంతకుముందు 2 నెలల క్రితం ఇదే ముచ్చట చెప్పినాం. ఇన్ని రోజులు మా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుకుంటూ వచ్చినాం. మీరు రెచ్చగొడితే ఆంధ్ర విషయాలు, మీ రాజకీయాలు, ఎవడెవడు ఏ మామను చంపి రాజ్యం వెళ్తున్నాడో, ఎంతమంది మా దగ్గర ఉన్నటువంటి నాయకుల్ని చంపిర్రో, బెల్లి లలితను చంపిన వాళ్ళు ఎవరో మొత్తం మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాం. బరాబర్ ఆంధ్ర రాజకీయాలు మాట్లాడతాం. ఆంధ్ర రాజకీయాల్లో మీరు చేస్తున్నటువంటి లంగ పనుల గురించి కూడా మాట్లాడతాం. ఏం చేస్తారో చూస్తాం. అవసరమైతే మానిటైజేషన్ ఆఫ్ చేసుకుంటాం. పోయి మీలాంటి లుచ్చగాలు పోయి కోట్లలో మేము మమ్మల్ని, మాకు ఇబ్బంది అవుతుంది, మా పరువు పోతుంది, మా ఇజ్జత్ పోతుంది, నేను మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి నా ఫోటో వాడొద్దు అని చెప్పేసి మీరు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని మా పర్మిషన్ లేకుండా వీడియోలు డిలీట్ చేస్తే మేము ఇంకేం చేయాలో అది చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ తెలంగాణ జర్నలిస్టుల జోలికి వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.